ఫ్రెండ్స్ మీకు ఒక లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య నెయ్యిని వెన్నగా చూపిస్తున్నారు కదా. నాకైతే కృష్ణాష్టమి రోజు ఆవు పాలతో చేసిన వెన్న ఎక్కడ దొరుకుతుందో తెలియక చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. ఈసారన్నా ఇది సక్సెస్ అయితే ఇలాగే ట్రై చేసి పెడతాను. వెన్న కృష్ణుడికి వెన్న పెట్టలేదు అన్న బాధ చాలా ఉంది. బట్ ఇది లైవ్లో సక్సెస్ అయింది అనుకోండి. ఈసారి అలాగే ట్రై చేద్దాము. ఐస్ క్యూబ్స్ వేస్తే వెన్న బట్టర్గా ఎలా తయారవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. క్యూబ్స్ వేస్తున్నాను చూడండి. ఐస్ క్యూబ్స్ది మా బాబు చెడగొట్టాడు, అందువల్ల దీనిలో పెట్టాను డీప్లో. ఓకేనా, చూడండి ఎలా బట్టర్ అయిపోయిందో. జ్యూస్ మంచిగా మిక్సింగ్ చేద్దాము. ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కంప్లీట్గా తిప్పలేకున్నాను. క్యూబ్స్ ఇందులో మిక్స్ అయినాక చూసారా లైవ్ రిజల్ట్. వెన్న వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది మనం సక్సెస్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సూపర్. నెయ్యి పోయి మేగడైంది. మంచి యూస్ఫుల్ థింగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. మీకు కూడా వెన్న లేదన్న బాధ లేకుండా ఇలా ట్రై చేసి కృష్ణుడికి మీరు కూడా వెన్న పెట్టండి ఫ్రెండ్స్. ఆవు పాలు మనకు దొరకవు కదా, ఆవు నెయ్యే తెచ్చుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని వెన్న తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.